ఫైనల్లీ రాజాసాబ్ టైలర్ 2.0 అయితే రిలీజ్ అయింది. అసలు ఏ మాత్రం హైప్ లేదు రాజాసాబ్ మూవీ మీద, కానీ ఒక్కసారిగా హైప్ అయితే భారీగా పెరిగింది. ఈ మూవీ టైలర్ 2.0 రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ చేశారో లేదో అలా హైప్ వచ్చింది మూవీకి. హైప్ అంటే మామూలు హైప్ కాదు, జై అని లేచింది ఒకేసారి మూవీ మీద హైప్. ఇంతకి టైలర్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ప్రీవియస్ టైలర్ చూస్తే నాకు డౌట్ వచ్చింది, ఏంటో ఏదో తేడా కొడుతుంది సీను, మరో రాధేశ్యామ్ ఆదిపూర్ ప్లేస్ కి వెళ్తుంది ఈ సినిమా అన్నట్టుగా అని అనిపించింది. టైలర్ 2.2 చూసిన తర్వాత ఒకే మాట, ఫస్ట్ డే ఈ సినిమా చూడాలి ఈ సంక్రాంతికి. ఒకవేళ సంక్రాంతి సీజన్ కాబట్టి ఒకవేళ ఫస్ట్ డే దొరకపోతే ఫస్ట్ వీకెండ్ లోపు ఎలాగని ఈ మూవీ చూడాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంకా టైలర్ లో మెయిన్ హైలైట్స్ విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. 450 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో ఈ సినిమా కనిపించింది. కానీ టైలర్ చూసిన తర్వాత 450 కోట్లు మనకి కనిపిస్తుంది టైలర్ లో. టైలర్ చూసిన తర్వాత మెయిన్ స్టోరీ ఎలా ఉండబోతుందో మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ కామెడీ సీన్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. హర్రర్ కామెడీ కాబట్టి కామెడీ పండకపోతే మూవీకి మైనస్ అవుతుంది. ఒకవేళ కామెడీ పండకపోయినా హర్రర్ బాగా వర్కౌట్ అవ్వాలి. లాస్ట్ టైం సంక్రాంతికి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీతో అయితే వచ్చారు. ఆ మూవీకి భారీ హైతో పెట్టుకొని మూవీకి వెళ్తే చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. ఐ హోప్ ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు టైలర్ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.